ప్రతి భక్తుడిని వచ్చిన వాళ్ళందరికీ కూడా తల్లికి నమస్కరిస్తుంది ఆ బిడ్డ. కల్కాజీ మందిర్ అండి. కల్కాజీ మందిర్ అంటే ఇంకెవరో కాదు, ఇన్కార్వేషన్ ఆఫ్ కాళీమాత తల్లి. ఆ తల్లి దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చి ఉన్నాను. ఆ దేవాలయం అనేది జనరల్గా క్లోజ్ ఉంటుంది 6 AM to 12 PM, 4 to 11 PM అన్నారు. కానీ నేను ఆల్రెడీ 12:30కి వచ్చాను, కానీ ఇంకా క్యూ అయితే ఉంది కాబట్టి దర్శనం అయితే చేసుకుంటాను. చాలా మనది ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ అండి. చూడండి లైన్ అనేది చాలా పెద్ద లైన్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే ఇలాంటి దేవాలయాలు లైన్లు పెద్దగా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా దర్శనం అనేది దొరుకుతుందని ఉద్దేశంతోనే నేను వచ్చాను. అద్భుతం. సో నేను మ్యాక్సిమం దర్శనం చేసుకోలేని అనుకున్నాను, కానీ చక్కగా అయితే వచ్చేసాను దేవాలయానికి. సో ద మోస్ట్ ఫేమస్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ ఇన్ ఢిల్లీ. చాలా మంది రద్దీ అయితే ఉన్నారు. టైమింగ్స్ అయితే మనకు వాళ్ళు మెన్షన్ చేశారు, కానీ టైమింగ్స్ అనేది మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు. మనకు 6 AM to 12 PM, ఈవినింగ్ 4 to 11 PM అన్నారు, కానీ పర్వాలేదు, ఓపెనింగ్ ఉంది ప్రస్తుతానికి. ఏంటి ఇప్పుడే కాళీమాత ఒక ఆడవాడి మీద పడిందండి. చూడండి, మనకి అది నిజమేనది, చాలా మంది మీద కూడా పడుతుంటది. కాకపోతే ఆ సందర్భాన్ని ఈ కాళీమాత దేవాలయంకి వచ్చేటప్పుడు నేను చూడగలిసాను. సో అది చాలా రేర్ గా చూస్తుంటాం. మనకి మా ఊర్లో అమ్మవారు నీలమ్మ తల్లి దగ్గర కూడా అలాగే పడుతుంటది. కాకపోతే ఇక్కడ నేను లైవ్ లో చూసాను చాలా రోజుల తర్వాత. మొత్తం లైన్ లేదు, గీల్ లేదు, మొత్తం ఆవిడ వెళ్ళిపోయినట్టు ఉంది మందిరికి. అదే బెస్ట్ దగ్గడిది. సో ఆల్మోస్ట్ లైక్ 45 minutes అయింది. నేను ఇంకా ఇదిగోండి కాళీమాత మందిర్లోనే ఉన్నాను. దీని తర్వాత లోటస్ టెంపుల్కి వెళ్ళి హ్యూమన్స్ రూమ్కి వెళ్ళి దాని తర్వాత వేరే ప్రదేశాలకు అయితే వెళ్తాను. చాలా లేట్ అయింది. మనకి కాళీమాత కూడా ఒక ఆవిడ మీద పడ్డది. అబ్బా, జనం చాలా మంది ఫ్లోటింగ్ అయితే ఉన్నారు. నిన్న హనుమాన్ మందిర్లో కూడా సేమ్ అదే, సిపిలో వెళ్ళాను కదా మన కొనాట్ ప్యాలెస్, అక్కడ కూడా చాలా మంది భక్తులు రద్దీ 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 రద్దీ, చాలా రద్దీ. ఈ రోజు కూడా చాలా టైం పడుతుంది. చూడండి ఎంత టైం అండి, దాదాపు ఒక 1/2 hour నుండి లైన్ కూడా కదలట్లేదు. ఎవడు మానాడు వెళ్ళిపోతున్నాడు. ప్రభుత్వం ఒక సెక్యూరిటీ లేదు, ఏమి లేదు. ఎవడో మానాడు వాడు లైన్లో వెళ్ళిపోతున్నాడు. ఆడ పక్కన వెళ్ళిపోతున్నాడు, ఈ పక్కన వెళ్ళిపోతున్నాడు. ఇదిగోండి ఈ సొందరలో వచ్చేస్తున్నాడు. ఒక లైన్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. దేవాలయంకి ప్రతి ఒక్కడు వస్తున్నాడు. కాళీమాత దేవాలయం దర్శనం చేసుకోవాలని అంటున్నారు, కానీ ఒక్కడికే ఇంకిత జ్ఞానం లేదు. చూడండి ఇది అప్పటి నుండి దాదాపు 45 నిమిషాల నుండి ఇక్కడ నేను లైన్లో నిల్చుంటే ఒక్క లైన్లో ఫాలో అవ్వడు. కాళీమాత దేవాలయం అని చెప్పి నేనేం మాట్లాడలేదు, కానీ కాళీమాత దేవాలయం దగ్గర అసలు ఈ దేవాలయం దగ్గర 2-3 సెక్యూరిటీ వాళ్ళని పెట్టి లైన్లు సక్రమంగా వెళ్ళేటట్టు చూడాలి. కానీ ఎవడు మానాడు వచ్చేస్తాడు. చూడండి ఇక్కడ ఈలో ఒక పక్కలే, ఆలో ఒక పక్కలే. సో ఇదైతే నాకైతే బాగా నా డిసప్పాయింట్మెంట్ అండి. వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఇన్ ఢిల్లీ అండ్ విచ్ హ్యాస్ నో ప్రాపర్ మెయింటెనెన్స్ అనే ఒక ఫాలోయింగ్ అని ఒక పద్ధతి పాడైతే లేదు, ఎవ్వడు కూడా లేదు. దేవాలయం లైన్లో కూర్చొని అక్కడ వెళ్ళిపోతున్నారు తప్పించి నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. సో ఫస్ట్ టైం నేనైతే ఎంత దారుణం అయితే చూస్తున్నాను. నాకైతే ఉన్నట్టుగా నేను మాట్లాడతాను కాబట్టి ఉన్నట్టుగానే నేను చెప్తున్నాను. వాళ్ళము నాకు హిందీ రాకపోతే హిందీలో నాతో మాట్లాడమంటే హిందీలో మాట్లాడడానికి నాకు హిందీ రాదని చెప్పి నేను ఇంగ్లీష్లో మాట్లాడుతాను. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఐ స్పీక్ ఓన్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఐ డోంట్ హ్యావ్ టు స్పీక్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ కదండి. సో నా తల్లి నేర్పించిందే నేను మాట్లాడతాను. వాళ్ళు ఇంకా మళ్ళీ అర్గు చేస్తున్నారు. ఏంటంటే లైవ్ మధ్యలో వచ్చి నాతోనే ఆర్గ్యుమెంట్ చేసి నన్ను తోచేతోటి వెళ్తా అంటున్నారు. అది సంబంధం అయితే కాదండి. చాలా మంది దాదాపు 100 మందికి నేను దారి ఇచ్చాను. మళ్ళీ ఇంకా అంటే మరి నేను ఈరోజు ఇక్కడ ఉండిపోవాల్సిందే. మరి నాకైతే మరి నేను ఒక రోజు అనేది నేను కంటిన్యూస్ ట్రావెలర్. నేను ఒకరోజు ఇక్కడ ఉండేసి నేనేంటి మళ్ళీ రేపు మళ్ళీ ఇక్కడ డబ్బులు కొట్టుకుని ఇక్కడ ఉండాల్సి కాదు కదండి. మళ్ళీ ఇందాక వర్షం కూడా పడ్డది. సో చూద్దాం మరి ఎంతవరకు దర్శనం అవుతుందో ఏందని తెలియదు. ఇరుక్కుపోయాను ఇక్కడేనే. ఏంటి దేవాలయం చిన్నదని దూరిపోయాను, కానీ ఏంటి చాలా పెద్ద లైన్ అండి ఇది. దాదాపు నాకు ఆల్మోస్ట్ ఇంత చూడండి ఎంతమంది జనం ఉన్నారు. చాలా మంది. ఎక్కడో ఉంది లైన్ చూడండి. సో
అక్కడ ఆ రూపం ఉంది కదా, ఆ రూపం లోపల కాళీమాత ఉంటుంది. ఫోటోగ్రఫీ ఎలా చేస్తారు అని చెప్పేసి ఇక్కడే తీసేస్తున్నాను. జనం చాలా మంది అండి. తమ్ముడు అది మన హనుమాన్ మందిర్. ఏంటి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న చాలా దేవాలయాలకు వెళ్ళాను కానీ మనకి ఇంత క్రౌడ్ ఎక్కడ లేదు, ఇంత డిసిప్లిన్ కూడా ఎక్కడ లేదు. నేను ఉన్నట్టే చెప్తాను. నాకు అంటే నా మాట అంటే గౌరవమే కానీ ఉన్న ప్రజల మీద గౌరవం లేదు. ఒక్కడ కూడా ఇది లేదు. ఇక్కడ మాత్రం నాకు నీట్ ఇంపార్టెన్స్ క్రియేట్ చేసింది. కాళీమాత, వినాయకుడు, శంకరుడు, హరహర మహాదేవ. శివయ్య, కాళీమాత. చాలా జనం విపరీతం చూడండి. అప్పుడు ఓన్లీ నాకు నచ్చంది ఏంటంటే ఇది కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఉన్నారు. సో లుక్స్ లైక్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు డొనేట్. బాగుంది, ఇదైతే బాగుంది కానీ చాలా మంది డొనేట్ చేస్తున్నారు. బాగుంది దేవాలయం, చాలా బాగుంది. సో దేవాలయం అయితే తల్లిని అయితే దర్శించుకున్నాం. చాలా అద్భుతంగా ఉంది. సో దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. మొత్తం మనకి దేవస్థానం మొత్తం కాళీమాతతో పాటు మనకి శివయ్య, హనుమాన్, గణేష్ ఇవన్నీ చాలా షైన్స్ అయితే ఉన్నాయి. మొత్తం చాలా అద్భుతమైన నిర్మాణం. మనకి మన పూర్వీకులు ఏం చెప్తారంటే మరాఠాస్ వీళ్ళందరూ 1764లో ఈ అద్భుతమైన దేవాలయం కట్టించారని చెప్తుంటారు. అదే కాకుండా మనకి మహాభారతంలో కృష్ణ భగవానుడితో పాటు పాండవులు ఈ దేవాలయానికి వచ్చి కాళీమాతను దర్శించుకునేవారు. సో దేవస్థానం అంతా ఒక మరో ప్రపంచం, మరో అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. శివ ఓం నమ శివాయ, హరహర మహాదేవ. హనుమాన్ దేవాలయం, బ్లాగర్ అనుకోవద్దు. బాగుంది, చాలా బాగుందండి దేవాలయం. బ్యూటిఫుల్. చూడండి అక్కడ ఒక యూట్యూబర్ ఉంది, పెద్ద ఆవిడేది. యూట్యూబ్ చేసి పడేస్తుంది, లేకపోతే రావట్లేదు. ఇట్లేదు అట్లేదు. బాగుంది దేవస్థానం అట్మాస్ఫియర్ అంతా కూడా బాగుంది. చాలామంది వస్తే ఇక్కడికి వచ్చిన అందరూ కూడా 15-20 మంది ట్రూప్ కింద వస్తున్నారు. బ్యూటిఫుల్. సో ఇది ఎగ్జిట్. నేను ఇక్కడ నుండి చెప్పులు వేసుకొని బయలుదేరాలి. లోటస్ టెంపుల్ పరుగులు తీయాలి. 5 గంటలకు అది క్లోజ్ అన్నారు. ఆ లోటస్ టెంపుల్ కారు కాలిపోతున్నాయి. అది క్లోజ్ అన్నారు. అది అయిపోయేసరికి మరి ఇంకేటి పరిస్థితి తెలియట్లేదు. ఇదిగోండి చూడండి ఎంత లైన్. ఇప్పుడు దర్శనం అయింది కానీ చాలా పెద్ద లైన్. చెప్పులు అక్కడ పెట్టాను కానీ మళ్ళీ ఇటు పక్కే వచ్చాను మళ్ళీ చెప్పులు తీసుకోవడానికి. మరి దారి ఎవరు బాగుంది దేవాలయం. చాలా క్రౌడెడ్, చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. కానీ లైన్ చూడండి చాలా పెద్ద లైన్. అదిగోండి ఈడు అలా వస్తున్నాడు, వీడికి వెళ్తున్నాడు అంతే. ఎవరికి లైన్ మెయింటెనెన్స్ చేయడు. ఆడు మెయింటైన్ చేయడు, ఈడు మెయింటైన్ చేయడు.
అదొక్కటే నచ్చలేదు తెప్పించి నాకు, మిగతాదంతా పర్వాలేదు దేవస్థానం అంతా. చాలా పెద్ద లైన్, ఒకటి కాదు రెండు కాదు. చూడండి 2 గంటల ఊరికి నేను చెప్పలేదు దర్శనం అవుతుందని, చాలా పెద్ద దర్శనం. సో భక్తులందరికీ తీస్తున్నాను. ఇక్కడ ఈ మాతా తల్లికి వచ్చిన తర్వాత మన చక్కగా దేవుడు కూడా ఆ తల్లి మీద పడ్డది. ఇది ఇది మినిమం 1.5 hour అయితే దర్శనం అయితే పడుతుందండి. ఎందుకంటే ఇంకా నైట్ అయ్యే కొద్దీ భక్తులు వస్తూనే ఉంటారు, చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. ఇంకా బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది దేవాలయం. కాకపోతే మరాఠాస్కి ఓన్లీ బిల్డింగ్ మాత్రం మరాఠాస్ 1764 ఏడీలో కట్టేసడం జరిగింది. కానీ మనకు మొత్తం ఈ దేవస్థానం అంతా కూడా ఆ తల్లి తనకు తాను పుట్టింది ఇక్కడ. సో అందుకే మహాభారతంలో ఉన్న కృష్ణుడు పాండవులు అందరూ కూడా ఈ తల్లి దగ్గరకు వచ్చి ఇక్కడ దర్శించుకోవడం అయితే జరుగుతుంది. చూడండి ఎంత పెద్దలే వీళ్ళు, అందుకని వీళ్ళు ఇసుకుపోయారు. మరి లైన్లు ఫాలో అయితే మరి ఎప్పుడు దర్శనం అవుతుందని, అంటే మరి అందరికీ అలాగే ఉంటుంది కదా, వీళ్ళకే కాదు కదా, ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఉంటుంది. తల్లికి తొందరగా దర్శనం చేసుకోవాలి, నాకు అలాగే ఉంది. కానీ నేను ఓపికగా ఈ లైన్ అంతా నించొని ఇదంతా కవర్ చేశాను. చూడండి నాకే అలుపు వస్తుంది, అంత పెద్ద లైన్. బాగుంది దేవాలయం అయితే మాత్రం యంత్రానికి ఏమీ లేదు. కాకపోతే ఢిల్లీలో ఉన్న దేవాలయాన్నింటిలో కూడా కాళికామాత దేవాలయం దగ్గర అది ఈరోజు మంగళవారం, తల్లి రోజు, అది తల్లి రోజు బుధవారం ఈరోజు. బ్యూటిఫుల్. సో ప్రతి భక్తుడిని వచ్చిన వాళ్ళందరికీ కూడా తల్లికి నమస్కరిస్తుంది ఆ బిడ్డ. బాగుంది. నా చెప్పుల స్పాట్కి అయితే వచ్చాను. సో ఫర్ నౌ బాయ్, టేక్ కేర్ అండి. ఇదిగో మేకను కూడా తెచ్చారు బలి ఇవ్వడానికి, అంతే. నేను ఎంత క్రౌడ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. చక్కగా అందరూ వచ్చి దర్శించుకునే వాళ్ళు దేవాలయం అని. కాకపోతే గవర్నమెంట్ అనేది కొంచెం పరిగణలోకి తీసి అది కొంచెం కానీ చేస్తే లైన్లో అందరూ పాటించేటట్టు, అది ఇంకా ఈ దేవాలయానికి ఇంకా వేరే లెవెల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఆల్రెడీ ఇంపార్టెన్స్ ఇంకా లేకపోవడం కాదు, కానీ ప్రజలు కనీసం అర్థం చేసుకోవాలి. ఏదో వచ్చేస్తున్నారండి. నాకు నిజంగా చెప్తున్నాను నాకు ఎంత బాధ అనిపించిందంటే, దాదాపు 100 మంది పైగా నేను ఇచ్చాను కరుణామూర్తిలాగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారులే అని చెప్పి, ఫోన్లే అమ్మ మా ఫ్యామిలీ ఉన్నారు, నా చెల్లి ఉంది, నా అక్క ఉంది అని చెప్తే ఒక్కరికి ఒక జాగా అని చెప్పేసి 15 మంది దూరారు, 100 మంది వాళ్ళు దూరారు. ఫోన్లే అని నేను శాంతి ఇచ్చాను. ఫోన్లే దేవుడి దగ్గరకు వచ్చారు కదా, వాళ్ళ కుటుంబంతో వచ్చారు, దర్శనం చేసుకొచ్చాను. ఏకంగా ఒకటేంటి ఇద్దరేంటి అందరూ కూడా ఎవరు అసలు రూల్ అయితే మెయింటైన్ చేయట్లేదు. దేవాలయం అయితే ఫ్యాంటాస్టిక్, నో డౌట్ ఇన్ ఇట్. ఇట్స్ ద ఓల్డెస్ట్ టెంపుల్ అండ్ ఇట్ వాజ్ ఇంక్రెడిబుల్ షైన్స్ అయితే ఉన్నాయి. మనం ఈ దేవాలయాన్ని, కాళికామాత దేవాలయాన్ని మనం మొకరోనా సిద్దిపేట అని కూడా అంటాము. మొకరోనా అంటే మళ్ళీ ఇట్స్ desire fulfillment and shrine. The one who visits and worships the shrine gets their desires fulfilled. So that is the simple basic సిద్దిపేట అంటే. చాలా అద్భుతమైన సిద్దిపేట ఇది. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి దర్శించుకుని వచ్చిన దేవస్థానం. మనకి దర్శనం అనేది వాళ్ళు ఊరికనే మెన్షన్ చేశారు టైమింగ్ అనేది. మనకి 6 గంటల నుండి 12 గంటల వరకు, 4 గంటల నుండి 11 గంటల వరకు అన్నారు. కానీ ఎక్కడ కూడా మనకి దర్శనం అనేది ఆగట్లేదు. కంటిన్యూగా 24 hours ఇక్కడ దర్శనం అనేది జరుగుతుంది. ఈ కాళికామాత మందిర్ మెట్రో స్టేషన్కి వస్తే ఈ మందిర్ని దర్శించుకోవడంతో పాటు ఇక్కడ నుండి మనకి 500 మీటర్లో లోటస్ టెంపుల్ ఉంటుంది. ఆ లోటస్ టెంపుల్ కూడా వెళ్ళి నేను అక్కడ నుండి ఉమెన్స్ రూమ్కి వెళ్ళి ఈరోజు నా పర్యటన ముగిస్తాను. ఇక్కడైతే నాకు ఆల్మోస్ట్ 2 hours అయితే పట్టిందండి నేను చూడడానికి. ఇది అంతా కూడా టైమింగ్ అంతా కూడా 2 hours అయితే మనకు అవర్స్ టైం అయితే పట్టింది. సో బట్ ఐ స్టిల్ విల్ 100% సే దట్ ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ వేర్ కాళీమాత హ్యాస్ మేనిఫెస్టెడ్ హెర్ సెల్ఫ్. ఇక్కడ ఎవరు కూడా విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించలేదు. మనకు అక్కడ మరాఠాస్ కానీ, పూర్వీకులు కానీ, మొఘల్ చరిత్రలు కానీ వీళ్ళన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ మేనిఫెస్ట్ అయిన డీటీ ప్రాంతంలో వీళ్ళు దేవాలయం అనేది కట్టారు తప్పించి కాళీమాత ఇక్కడ వెలిసింది అని ఇక్కడున్న ప్రాంతీయులు అందరూ చెప్పుకుంటారు. మహోన్నతమైన దేవస్థానం, జై కాళీమాతకి జై. బట్ ఆ ఒక్కడ మాత్రం చూసుకోవాలి. బట్ ఇన్క్రెడిబుల్. ఎక్కడైనా నాకు స్వయంభులింగాలు అయినా కాళికామాత దేవాలయానికి ఎందుకు వచ్చానంటే, నేను ఇప్పటివరకు సెల్ఫ్ మేస్టెడ్ శివాలయంకి వెళ్ళాను కానీ కాళీమాతకి వెళ్ళలేదు. కాబట్టి చక్కగా తల్లి దగ్గరికి వచ్చి దర్శనం అది చేసుకున్నాను. ఆ తల్లి ద్వారా మనకు చాలా షైన్స్ అయితే ఉన్నాయి. చుట్టుపక్కల మహాశివలింగం, గణేశుడు, హనుమాన్ చాలా చుట్టుపక్కల చాలా అయితే ఉన్నాయి. కాళీమాత, హనుమాన్
తండ్రి వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కాళికా మాత దేవాలయం, అండ్ ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్ ఇన్ లోటస్ టెంపుల్. ఫర్ నౌ బై, టేక్ కేర్, జై కాళీ.